ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం ఇప్పటికే ఖరారైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ అన్నారు. మహాకూటమిని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రకటించిన నగదు బదిలీ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరగడం మాత్రమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయని లోకేష్ ఈటీవీతో ముఖాముఖిలో వివరించారు. మొదటి ఎన్నికల్లో పూర్తి ఆధిక్యత కనబరిచిన మహాకూటమి రెండవ విడత ఎన్నికలకు కూడా అదే స్థాయిలో సమాయత్తమైంది. ప్రధాన అస్త్రమైన నగదు బదిలీ పథకాన్ని మొదటి దశతో పోస్తే రెండవ విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మరింత సమర్థంగా తీసుకెళ్లాలని చెప్పినది ఆ పార్టీ నేతల యొక్క భావన. ఈ పథకానికి రూపకల్పన చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు ఏ ఉద్దేశంతో ఆయన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అనేది ఆయన తెలుసుకున్నాం. లోకేష్ గారు, ప్రధానంగా ఇవాళ మీరు ఈ నగదు బదిలీ పథకం అనేది మీకు ఎలా ఆలోచన వచ్చింది? దీని యొక్క ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యాలతో మీరు దీన్ని ఆలోచించారు? అంటే మాకు 2 సంవత్సరాల ముందు నవంబర్లో అందరం కూర్చున్నప్పుడు ఏమన్నారంటే మనం నిరుపేదలు అనేది ఎలా వన్ షాట్ లో ఎట్లా తీసేయాలి, ఎరాడికేషన్ ఎలా చేయాలి పావర్టీ అనేది ఆలోచనతో నవంబర్ మనకు చెప్పారు. ఎలా చేయాలి అంటే గైడ్ లైన్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. ఆ డిస్కషన్ డైరెక్ట్ గా క్యాష్ ఇస్తే ఎలా ఉంటుంది, రైతులకి నిరుపేదకి పేదలకి ఎలా డైరెక్ట్ క్యాష్ ఇస్తే ఎలా ఉండాలి ఆలోచనతో మొదలైన ప్రోగ్రామ్. దాని తర్వాత నేను దాని హోంవర్క్ చేసేవాళ్ళ వరల్డ్ బ్యాంక్ లో కానీ అన్ని చేసి చాలా బ్రహ్మాండం చేశారు. బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్ లో కూడా చేశారు అనేది బయటపడింది. దాంట్లో ఫర్దర్ గా ఫైటింగ్ చేసి ప్రనౌన్స్ చేశాను. ఈ పథకానికి సంబంధించి ప్రధాన ఎజెండా ఏంటి? ఏ ప్రజల్ని ఎలా టార్గెట్ చేయడం ద్వారా వాళ్ళని అఫెక్టివిటీ ఎలా సాధ్యం అని చెప్పనుకుంటున్నాను. అంటే మనం నిరుపేదకి 2000 చెప్పాం, పేదలకి 10,000, మధ్యతరగతికి 1000 రూపాయలు. మా ఆలోచన ఏంటంటే ఇప్పుడు కష్టపడతారు. ఇప్పుడు నిరుపేద తీసుకుంటే కూలీ కింద పనిచేస్తారు. కూలీ సంవత్సరంతో ఉండదు, 360 రోజులు ఉండదు. సో మా ఆలోచన అంటే మనం వేడి నీళ్ళు చల్లనీళ్ళు కింద ఇది ఇస్తే ఇది బాగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు 2,000 కోట్లు అయినప్పుడు దగ్గర 10,000 కోట్లు మా అభిప్రాయంలో మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది, కొనుగోలు చేస్తారు వస్తువులు. అది కాకుండా ఫైనాన్స్ గా మొదలవుతుంది. ఎందుకంటే నెలకి 2,000 రూపాయలు ఇస్తున్నాయంటే అందరూ వచ్చి నీకు ఇంకేమైనా కొంటామని చెప్పి ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇస్తామంటే కారు స్కూటర్ కొనుక్కోవాలన్నా ట్రాక్టర్ కొనాలన్నా డబ్బులు ఇచ్చి ఆస్కారం ఉంటుంది. సో రూరల్ ఎకానమీని కూడా పూర్వం హైదరాబాద్ ఎలా ఉండేదో అది తెచ్చే ఛాన్స్ ఉందండి. కేవలం 2 రోజుల ముందే మీరు ఈ పథకాన్ని అనౌన్స్ చేశారు ఎన్నికలకి. అదే ఈ 2 రోజులు ఈ పథకాన్ని ప్రజలకు ఏమైనా తీసుకెళ్ళగలిగారు? అంటే మీరు అనేది మొదటి దశ కన్నా 2వ ఫేజ్ బాగా తీసుకెళ్ళనేది 95% వెళ్ళింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాంట్లో 80% ఇప్పుడు చేస్తాయి, పథకం చేస్తున్నాయి. అది ఇప్పుడు 100% తీసుకెళ్ళాలనే ఆలోచనతోనే ఇప్పుడు మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అదేవిధంగా క్యాండిడేట్స్ మారుతాం కానీ మేము డమ్మీ ATM మిషన్ చేసి చూపిస్తాం కానీ ఎలా ఇది మిడిల్ మెన్ లేకుండా డైరెక్ట్ గా బెనిఫిషియరీస్ ఎలా ఇస్తాం, బ్యాంక్ ద్వారా నెల ఎలా వస్తుంది వాళ్ళకి చెప్పడానికి నేను తీసుకెళ్ళినప్పుడు. ఈ పథకం దిశానిర్దేశం విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, దీనికోసం ఏం చేయబోతున్నారు? ఈ కార్యక్రమం గురించి స్పెసిఫిక్ ఏంటంటే మనం ఎలక్షన్ ఎలా చేయాలి, ఫైన్ ట్యూన్ ఎలా చేయాలి, బెనిఫిషరీస్ అంటే ఎవరికి అందాలి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డైరెక్ట్ గా వాళ్ళని ఎన్రోల్ చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే మనం అన్నట్టు 10% అయింది ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తాం మన ఆర్కిటెక్చర్. ఇప్పుడు మిగతా తీసుకెళ్లి ప్రజలకు ఎట్లా తీసుకెళ్ళాలి, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి బెనిఫిషరీ అదొక యాక్టివిటీ ఇప్పుడు మొదలు పెట్టాలండి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం జరిపిన మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం అంటే ఇది 2000 మీరు చూసాను, మేము ఫ్యామిలీ పరంగా ఎవరు ఎప్పుడూ ప్రభుత్వం ఉండాలి, అన్నగారి టైంలో ఆయన వెళ్ళి పోయిన అదే విధంగా ముందుకు వెళ్తాం, సందేహం ఏమీ లేదు. కానీ మా ఆలోచన ఏంటంటే ఆయనకి ఒక థింక్ ట్యాంక్ టీమ్ అంటే బాబు గారికి డైరెక్ట్ గా ఐడియాలు ఇచ్చేదానికి మిమ్మల్ని ఉండమన్నారు. ఒక 5-6 టీం ఫామ్ చేసి ఇలాంటి ఐడియాలు ఎలా ఇవ్వాలి, ఎలా అమలు చేయాలి, ఎలా సరి చేయొచ్చు చేయాలన్న ఆలోచన తప్ప ప్రభుత్వంలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏ ఆలోచన లేదండి నాకు. థ్యాంక్ యూ లోకేష్ గారు. ఇంటింటికి టీడీపీ ప్రారంభించిన ఇంటింటికి నగదు బదిలీ పథకం ద్వారా డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల జీవితాల్లో ఎప్పుడంతగా మార్పులు వస్తాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పినది లోకేష్ గారి యొక్క విశ్వాసం. మహాకూటమి యొక్క విజయంలో ఈ నగదు బదిలీ పథకం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పని కూడా ఆయన అంటున్నారు.